జలో సీతారాంపురం జలో సీతారాంపురం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మాల సోదరుల ఐక్యత మాల సోదరుల ఐక్యత మాల సోదరుల ఐక్యత జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మొగల్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఈ నెల 29వ తారీఖున శనివారం జే బీరా క్యాంపస్లో మాల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేశాం. ప్రతి మాల సోదరులందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. గత సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ వార్షికం కింద మాల ఆత్మీయ సమారాధనని ఏర్పాటు చేశాం. కాబట్టి మాల కులస్తులందరూ కూడా పెద్ద ఎత్తున సీతారాంపురంలో ఉన్న జే బీరా క్యాంపస్కి తరలి వచ్చి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. అందరికీ జై భీమ్. ఈ నెల 29వ తారీఖున సీతారాంపురంలో ఏర్పాటు చేసినటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపునిస్తూ నర్సాపూర్ నుంచి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మాల సోదరులు, అలాగే మొగల్తూరు మండలంలో ఉన్నటువంటి మాల సోదరులందరినీ ఆహ్వానించడానికి రావడం జరిగింది. మరి ఇది గత సంవత్సరం నుండి మాలలంతా ఒకే తాటి మీదకి తీసుకురావాలన్న ఆలోచనతో మరి నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేయడం జరిగింది. గత సంవత్సరం 3,000 మందితో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం 5,000 మందికి విస్తరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంపులు పంచుకోవాలని, మన మాలల మీద ఉన్నటువంటి అపోహ పోయి అందరూ ఒకే తాటి మీదకి రావాలన్న సదుద్దేశంతో మరి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం మరి ప్రేమ విందు. ఈ విందుకు ప్రతి ఒక్కరూ కూడా మాల సోదరులే కాదు, చిన్నపిల్లలతో సైతం పెద్దవారు, విద్యార్థులు, వృద్ధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మరి మేము ఎవ్వరికీ తక్కువ కదని ఒక నినాదాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని 29వ తారీఖు శనివారం మరి ప్రతి ఒక్కరు 8 గంటలకి అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. ఈరోజు నక్కవారిపేట రామవిషయ మా పెద్దలందరూ కలవడం జరిగింది. మాల ఆత్మీయ సమావేశం ఈ నెల 29వ తారీఖున శనివారం జే బీరా స్కూల్ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మాల ఐక్యత కోసం, మాల పురోభివృద్ధి కోసం మేము అందరినీ ఆహ్వానించడం కోసం మొగల్తూరు గ్రామం పరిధిలో ఉన్నటువంటి మా 12 పేటల మా మాల సోదరుల గ్రామాలు ఉన్న 12 పేటలు, ఆ పేటలందరినీ కలిసి ఈ అందరిని ఆహ్వానించడం కోసం ఈ మొగల్తూరు రావడం జరిగింది. దాని నిమిత్తం నా మొగల్తూరులో ఉన్న మాల సోదరులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని జరిగే ప్రేమ విందులో అందరూ పాల్గొల్సిందిగా కోరుకుంటూ జై భీమ్. నక్కవారిపాలెం ఇచ్చేసినటువంటి నా మాల సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నిరుడు మరి ఈ యొక్క ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ సమావేశంలోను మరి కుటుంబ సమేతంగా మన నియోజకవర్గంలో మరి ఆడ మగ అనే కాకుండా అందరూ కూడా పిల్ల పాపలతో ఎంతో సరదాగా మరి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మరి మా ఎస్సీ సోదరులు, మా మాల సోదరులందరూ కూడా మా నక్కవారిపేట గ్రామం ఇచ్చేసి మరి మమ్మల్ని అందరినీ ఐక్యతగా ఉండి ఈ సమావేశం ఇంకా ఐక్యతగా చేసుకోవాలన్న సందర్భంగా ఈరోజు నక్కవారిపేటలో జరుపుకోవడం జరిగింది. కావున మరి ఎస్సీ సోదరులందరూ కూడా ఐక్యతతో ఈ సమావేశంలో పాల్గొని పిల్లా పాపలతో చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.